ఏదైనా కష్ట నష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిపై భారం వేస్తాము. ఈ విషయాన్ని ప్రతి నోట వింటూనే ఉంటాము. అలాంటి భగవంతుడు అనేక రూపాలతో పిలువబడుతున్నాడు, అనేక నామాలతో కొలవబడుతున్నాడు. అందరూ ప్రార్థించే ఆ భగవంతుడు 5 రూపాలలో గోచరిస్తూ ఉంటాడు. ఆ 5 రూపాలే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ రూపం. వాస్తవానికి పోల్చి చెప్పేందుకు వీలు కాని రూపమే పర. పరమాత్ముడు పరా రూపంలో సాక్షాత్కరిస్తూ ఉంటారు. వ్యూహ రూపంలో పరమాత్ముడు వాసుదేవుడు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ అనే 4 నామాలతో ప్రసిద్ధి. పరమాత్మ అవతారాలన్నీ అనంతాలే. ఆయన అవతారాలు అన్నీ విభవ రూపాలుగానే చెప్పబడుతున్నాయి. ప్రతి జీవిలో సూక్ష్మ రూపంలో ఉండే స్వామి రూపమే అంతర్యామి. స్వామి 5వ రూపమే అర్చావతారం. ఈ అవతారంలో స్వామివారు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటారు. భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు.